విమానంలో ఆఫీసుకు రోజుకు 700 కిలోమీటర్లు. ఎవరి మహిళ? వివరాలేంటో చూద్దాం. ఆఫీసుకు ఇంటికి కాస్త దూరం పెరిగితే ఉండేది అద్దె ఇల్లు అయితే వెంటనే మారిపోవడం చేస్తుంటారు చాలా మంది. ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు జర్నీ చేయలేకపోతున్నావు బ్రో అని చెబుతుంటారు. కారణం ట్రాఫిక్ అని ఒకరంటే, టైర్డ్నెస్ అని మరొకరు అంటారు. ఏది ఏమైనా నివాసానికి ఆఫీసుకు దూరం వీలైనంత దగ్గరగా ఉండడాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక అరగంట ఇటు అటుగా లేచినా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా, వర్షం వచ్చినా పెద్దగా టెన్షన్ పడకుండా సమయానికి ఆఫీసుకు చేరిపోవచ్చని భావిస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన ఇద్దరు పిల్లలను ప్రతిరోజు చూసుకోవడానికి ఉంటుందనే కారణంతో డైలీ 700 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లి విధులు నిర్వహించి వస్తున్నారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎయిర్ ఏషియాలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న రేచల్ కౌర్ అనే మహిళ ఇటీవల సిఎన్ఏ ఇన్సైడర్ అనే ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆమె నెట్టింట వైరల్ గా మారారు. వాస్తవానికి గతంలో ఆఫీసుకు దగ్గరలోనే రేచల్ అద్దెకుండేవారు. దీంతో పిల్లలను చూడడానికి ఆమెకు వారానికి ఒక్కరోజే వీలయ్యేది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మలేషియాలోని పెనాంగ్ లో నివాసం ఉంటున్నారు. దీంతో ప్రతిరోజు పెనాంగ్ టు కౌలాలంపూర్ విమాన ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆమె ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. 5 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటల 55 నిమిషాలకు ఫ్లైట్ అందుకుంటారు. 7 గంటల 45 నిమిషాలకు ఆఫీస్ కు చేరుకుంటారు. సాయంత్రం విధులు ముగించుకొని రిటర్న్ ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటారు. ఇది వినేవారికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా వాస్తవం. ఈ సందర్భంగా స్పందించిన రేచల్, అప్పట్లో కౌలాలంపూర్ లోని ఇల్లు అద్దెకు తీసుకోవడంతో పోలిస్తే ఇలా రోజు ప్రయాణం చేయడం వల్లే తనకు డబ్బులు ఆదా అవుతోందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలో ఆఫీసుకు దగ్గరలో అద్దెకుండేటప్పుడు $474 అంటే ఇండియన్ కరెన్సీలో 42,000 కాగా ఇప్పుడు కేవలం $316 అంటే సుమారు 28,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతోందని అన్నారు. పైగా ఇలా ప్రయాణ సమయంలో తనకిష్టమైన సంగీతం వింటూ రావడంతో పాటు ఆఫీసుకు వెళ్లే క్రమంలో రోజు కొంతసేపు నడుస్తానని పేర్కొన్నారు. పైగా ఇంతసేపు ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను చూసిన ఆనందంలో అంతా మర్చిపోతున్నట్లు ఆమె తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.